హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బీట్రూట్ హల్వా చేస్తున్నాను. బీట్రూట్ హల్వాకి 2 బీట్రూట్లు తీసుకొని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు వేసుకొని 4 యాలకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఇలా వడకట్టేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్లోకి 3 కప్పుల దాకా బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా మైదా తీసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ బీట్రూట్ జ్యూస్ని ఇందులోకి వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. దగ్గరుండి కలుపుకోవాలి, లేదా అడుగు మాడిపోతుంది. ఇప్పుడు స్వీట్కి తగ్గట్టు 3/4 కప్పు దాకా బెల్లం వేసుకున్నాము. 1/4 కప్పు దాకా పంచదార, 4 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని బాగా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి ఆరిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని కాస్త నెయ్యి రాసుకొని నువ్వులు చల్లుకొని ఈ బీట్రూట్ హల్వా ఇందులోకి వేసుకొని 3 గంటల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పైన నువ్వులు చల్లుకున్నామంటే ఇలాగా సన్న పీసులుగా కట్ చేసుకున్నామంటే బీట్రూట్ అయితే హల్వా రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బీట్రూట్ హల్వా చేస్తున్నాను. బీట్రూట్ హల్వాకి 2 బీట్రూట్లు తీసుకొని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు వేసుకొని 4 యాలకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఇలా వడకట్టేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్లోకి